డియర్ స్టూడెంట్స్, గేట్ 2027 వెల్కమ్ టు గేట్ 2027 ఫ్యామిలీ. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మరి ఆల్రెడీ కూడా ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు కదా స్టూడెంట్స్ అందరూ కూడా. ప్రిపరేషన్లో బిజీగా ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మరి సిఎస్ పేపర్, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రతి కాలేజీలోనూ మరి ఎక్కువ మంది అసలు అన్ని కాలేజీల్లోనూ దాదాపు ఎక్కువ పర్సెంటేజ్ మంది సిఎస్ మాత్రమే ఉంది. మరి మిగతా కోర్ బ్రాంచెస్ చాలా తక్కువగా ఉంటాయి. 70% సిఎస్సి, 30% కోర్ బ్రాంచెస్ ఆక్యుపైడ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు గేట్ ప్రిపరేషన్లో చాలామంది కూడా మరి ఉద్యోగాలు మరి బయట సాఫ్ట్వేర్ కంపెనీల్లో మరి ఉద్యోగాలు మరి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఊరు సిఎస్ మరి ఎక్కువ గేట్కి వెళుతున్నారు. ఇప్పుడు మన ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మరి మంచి స్కోర్ రావాలంటే, సిఎస్ పేపర్లో మంచి స్కోర్ రావాలంటే మరి తక్కువలో తక్కువ ఒక 70 మార్కులు రావాలంటే మీకు ఈజీగా మరి హై వెయిటేజ్ టాపిక్స్ ఏందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ మరి గేట్ 2027 హై వెయిటేజ్ టాపిక్స్ బ్రీఫ్గా చూద్దాం. నేను తర్వాత ఇన్ డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. మరి కంప్యూటర్ ఆర్గనైజేషన్లో దీనిలో మంచి మార్క్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్, పెర్ఫార్మెన్స్, కాన్సెప్ట్, పైప్ లైన్, స్టేజెస్, 3 స్టేజ్ పైప్ లైన్, 5 స్టేజ్ పైప్ లైన్ ఉంటుంది కదా, హజార్డ్స్. తర్వాత క్యాష్ మెమరీలో ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో క్యాషింగ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాయి. మిడ్ హిట్ రేషియో, మ్యాపింగ్ టెక్నిక్, హిట్ మిస్ రేషియో, రీప్లేస్మెంట్ పాలసీస్. తర్వాత IEEE 755 రన్, ఈ పదం గుర్తుపెట్టుకోండి చాలామంది. దీని మీద కూడా మరి 1-2 మార్కులు వచ్చే అవకాశం. ఫ్లోటింగ్ పాయింట్, రిప్రజెంటేషన్ అండ్ అర్థమెటిక్, దీని మీద కూడా మరి అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్. మీ అందరికీ తెలుసు కంప్యూటర్ ఏ సిస్టమ్ నడవాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్స్. మనకి జనరల్గా మొబైల్ నడవాలన్నా కానీ మరి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఫోను, మరి తర్వాత iOS ఉంటుంది, తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఏది ఇఫ్ యూ టేక్ ఎనీ ఆపరేటింగ్ ఆర్గనైజేషన్ సేమ్ ఉంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎనీ ఫ్లేవర్ విండోస్, లైనక్స్, ఏదైనా వాట్ ఎవర్ మేబీ. దానిలో మెమరీ మేనేజ్మెంట్, పేజింగ్లో స్వాప్ ఇన్, స్వాప్ అవుట్, సెగ్మెంటేషన్, వర్చువల్ మెమరీ, పేజ్ స్వాప్ ఇన్, స్వాప్ అవుట్, ఈ విధంగా. తర్వాత షెడ్యూలింగ్ అలగారిథం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ఉంటుంది కదా, షార్టెస్ట్ పాత్, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్లు చూసుకోండి. తర్వాత ప్రాసెస్ సింక్రనైజేషన్, మరి సెమాఫోర్సు, క్రిటికల్ సెక్షన్, డెడ్ లాక్స్, తర్వాత షార్టింగ్, బేసిక్ షార్టింగు, కంపారిజన్ బేస్డ్ అలగారిథమ్స్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చూసుకుంటే. టైం కాంప్లెక్సిటీ, మరి దీనిలో రికరెషన్, రిసోర్స్, తర్వాత గ్రాఫ్స్, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, షార్టెస్ట్ పాత్, స్పానింగ్ ట్రీ గ్రాఫ్స్ మీద. అలగారిథమ్స్ మెయిన్ డీబీఎంస్లో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఎస్క్యూఎల్ రిలేటెడ్ ఆల్జీబ్రా, క్వెరీ రైటింగు, సెలక్షన్, ప్రొజెక్షను, తర్వాత ఇండెక్షన్, బైనరీ ట్రీస్, బైనరీ సర్చింగ్ అలగారిథమ్స్, ఫాస్టెస్ట్, స్టోరేజ్ స్ట్రక్చర్స్, ఈ విధంగా. నార్మలైజేషను, తర్వాత ఇవి డిపెండెన్సీ కీసు, ఇవన్నీ కూడా. థియరీ ఆఫ్, దీనిలో మనకి ఫైనట్ ఆటోమేటా అని ఉంటుంది, డిఎఫ్ఏ అని ఉంటుంది, మోరు మీలు, ఇవంటాయి కొన్ని అలగారిథమ్స్ ఉంటాయి. డిఎఫ్ఏలో పీడిఏ స్టాక్ బేస్డ్ మోడల్స్, కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఉంటుంది, లాంగ్వేజ్ మోడల్స్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషను, డిజబిలిటీ, ఇవన్నీ. తర్వాత కంపైలర్ డిజైన్, మీరు బ్రీఫ్గా చూస్తే మరి సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషను, అట్రిబ్యూట్, తర్వాత పాసింగ్, LL1, LL2, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ది డిజిటల్ లాజిక్, నంబర్సు, బైనరీ, తర్వాత బులియన్ ఆల్జీబ్రా, కేమాక్స్. మన గురువు గారు ఉన్నారు కదా మరి మోరిస్ మినో, డిజిటల్ లాజిక్ నంబర్ 1 ఆడుకోవచ్చు, అసలు గేమ్ ఆడుకోవచ్చు. ఇవన్నీ ఒక్కసారి డిజిటల్ లాజిక్లో అయితే సి ప్రోగ్రామింగ్ హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. మీరు ఎన్ని లాంగ్వేజ్లు, జావా వస్తుంది, C++ వస్తుంది, ఇక్కడ సిలో ఎరేస్, పాయింటర్స్, కెన్నిగన్ రిచ్ ఉన్నారు గురువు గారు, మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాన్సెప్ట్, ఫంక్షన్ పాయింటర్స్, ఎరేస్ ఏంది, స్ట్రక్చర్స్ ఏంది, స్ట్రింగ్ కంపేర్స్, ఇవన్నీ కూడా మరి సింపుల్. దానిలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దానిలో ప్రాబ్లం ఏముందో చూసుకోమంటారు, అవి ప్రాక్టీస్ చేయండి. తర్వాత డేటా స్ట్రక్చర్స్, ట్రీస్, హ్యాషింగ్, స్టాక్స్, కీసు, లింక్డ్ లిస్టులు కూడా ఉంటాయి, ఏమి గుర్తుపెట్టుకోండి. తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్లో, కంప్యూటర్ నెట్వర్క్స్లో మన తనిన్మా ఉన్నారు కదా గురువు గారు, ఆ గురువు గారు బుక్ చదువుకోండి. IP స్టంట్, తర్వాత TCPలో విండో సైజు, ఫ్లో కంట్రోల్, UDP మెకానిజం, ఇవన్నీ 30 టాపిక్స్ ఈజీగా మీకు ఒక 70 మార్కులు ఈజీగా వచ్చే అవకాశం. మరి ఎక్కువగా మరి గేటు ఏది పిచ్చిగా ఏది పడితే చదవద్దాం, ఏదైనా అంతా చెదారం చదువుకోవద్దు. మనకి ఏమి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి చూసుకోవాలి. స్ట్రాటజీ మనకి 70 మార్కులు రావాలంటే స్ట్రాటజీ ఏముంది, ఏది ఎక్కువ వస్తుంది. 70 మార్కులు రావాలంటే గేట్ పేపర్లో, సిఎస్ పేపర్లో హై
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం తక్కువ కష్టపడాలి, ఎక్కువ మార్కులు రావాలి. అది మన కాన్సెప్ట్. తక్కువ సిలబస్ చదువుకోవాలి, ఎక్కువ మార్కులు అంటే కష్టపడతాం, తక్కువ కష్టపడడం కదా. తక్కువ సిలబస్లో ఎక్కువ మార్కులు రావు. సబ్జెక్ట్స్ ఎర్లీ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఇప్పుడే మనకి ఇంకా 4 నెలల టైం ఉంది. చదువుకుని హ్యాపీగా చదువుకుంటే మీరు ఈ టైం ఇన్వెస్ట్ చేస్తే మంచి మార్క్స్ ఐఐఎస్, బెంగళూరు, ఐఐటీలో సీట్లు వచ్చే అవకాశం. సపోజ్ టైర్ 1 దీనిలో విడగొట్టే టైర్ 1లో హై వెయిటేజీ మాస్టర్ సబ్జెక్ట్ వైజ్. దీనిలో టైర్ 1లో 55 మార్కులు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. జనరల్ యాప్టిట్యూడ్ 15 చదవటం మన జేబులో ఉన్నట్టే. చాలా సింపుల్గా ఉంటాయమ్మా జనరల్ యాప్టిట్యూడ్. జస్ట్ మనకి కొన్ని క్వశ్చన్స్ నేను కూడా చూశాను. మనకి సపోజ్ ఇక్కడ 20 ఉంటుంది, 30 ఉంటుంది, 40 ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20, 30, 40, 50 ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏమైంది, దీనికి మధ్య సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి. నేను సింపుల్గా చెప్తాను. నెక్స్ట్ 60 అన్నమాట. 6 to ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సపోజ్ 2 ఉంటుంది, 4 ఉంటుంది, తర్వాత 2 స్క్వేర్, 4 స్క్వేర్, 2 క్యూబ్ ఉంటుంది, 8 ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ 2 పవర్ 1, తర్వాత 2 పవర్ 2, తర్వాత 2 పవర్ 3, ఈ విధంగా తర్వాత 2 పవర్ 4 అంటే 16. అనేది ఈ నెంబర్ ఏందని ఈ సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 2, 4, 8 అనేది సీక్వెన్స్ అర్థం చేసుకోండి. ఇలాగా సింపుల్గా అంటే 2, 4, 8 ఇలా సీక్వెన్స్ అర్థం చేసుకుంటే మీకు నంబర్స్ రీజనింగ్, పర్సంటేజ్ రేషియో, డాటా ఇంటర్ప్రిటేషన్, క్రిటికల్ రీజనింగ్, రీడింగ్, స్పేషియల్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మంచిగా చదువుకోండి. డాటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ 12 మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇదేమో డాటా స్ట్రక్చర్స్, అలాగే డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ మెథడు, గ్రాఫిక్, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, డిస్కస్డ్ అర్థమెటిక్, డాటా స్ట్రక్చర్స్, ట్రీస్ చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ. యాష్ టేబుల్స్, ఎరేస్, లింక్డ్ లిస్టులు కూడా వస్తాయి. సి ప్రోగ్రామింగ్, కెర్నిఘన్ రిచ్, పాయింటర్స్, రికర్షన్, డైనమిక్ మెమరీ అలొకేషన్లో మ్యాలాక్ ఉంటుంది. అంటే క్యారీ స్టార్ పి అంటే సైజ్ ఆఫ్ ద పాయింటర్. ఇవన్నీ తెలుసు కదా. రికర్సివ్ ఫంక్షన్, ఏ ఫంక్షన్ కాల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. ఇది కూడా. తర్వాత ఇంజనీరింగ్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ 13, 15 మార్కులు ఈజీగా వస్తాయి, చూసుకోండి. నేను వేరేది కూడా చూస్తాను, వేరే బ్రాంచ్లు కూడా మరి పేపర్ కూడా చూడండి. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, గ్రాఫ్ థియరీ, యూలర్, హ్యామిల్టన్, కాలరింగ్, ప్రపోర్షనల్, ప్రెడిక్ట్, ఇవన్నీ లీనియర్ ఆల్జీబ్రా, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్, మ్యాట్రిక్స్లు, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజీగా వస్తాయి. ఇవన్నీ మనకి తక్కువ సిలబస్ చదవాలి, ఎక్కువ మార్కులు రావాలి. అది మన కాన్సెప్ట్. సిలబస్ తక్కువ, మార్క్స్ ఎక్కువ. అది ఏదో సామెత అన్నట్టు మనం ఎక్కువ సిలబస్ చేసుకుని మార్క్స్ తక్కువ తెచ్చుకోకూడదు. ఎప్పుడు అనవసరమైనదే చదువుకోకూడదు పిల్లలు కూడా. మరి తర్వాత దీనిలో లీనియర్ ఈక్వేషన్స్, మ్యాట్రిక్, బేయిస్ థియరము, ర్యాండమ్ వేరియబుల్స్, నార్మల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషను, థియరీ ఆఫ్ కంప్యూటేషన్లో 8 నుంచి 10 మార్కులు ఈజీగా వస్తాయి స్టూడెంట్స్కి. డిఎఫ్ఏ, మరి క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, పుష్ డౌన్ ఆటోమేటా, కాంటెక్స్ట్ ఫ్రీ, తర్వాత డిసైడబుల్ అండ్ అన్డిసైడబుల్ ట్యూనింగ్ మిషన్ వేరియంట్స్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలుసు, మీ విండోస్ మిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమవుతుంది. విండోస్, లైనక్స్, సోలారిస్ మిషన్, ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండేది, ఐఓఎస్, ఇవన్నీ కూడా సేమ్ ఆపరేటింగ్. వీటిల్లో 7 నుంచి 10 మార్కులు ఈజీగా వస్తాయి. ప్రాసెస్ సింక్రనైజేషన్ అసలు ప్రాసెస్ అంటే ఏంటి, థ్రెడ్ అంటే ఏంటి, సెమాఫోర్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటెక్స్ అండ్ సెమాఫోర్. కొంతమందికి తెలియదు. మ్యూటెక్స్, సెమాఫోర్, ఇట్ ఈస్ లాకింగ్ మెకానిజం అండ్ అన్లాకింగ్ అంటే సిగ్నలింగ్ మెకానిజమ్స్ అనమాట. సెమాఫోర్ ఇవన్నీ క్లాసికల్ ప్రాబ్లమ్స్. తర్వాత ఐఓసి, తర్వాత ఐపీసీ మెకానిజమ్స్. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషను, మెసేజ్ క్యూస్, తర్వాత పైప్స్, సాకెట్స్ ఇవన్నీ ఉంటాయి. సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్స్, డెడ్ లాక్స్, బ్యాంకర్ అల్గారిథమ్స్ ఇవన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకుని ఇవి రేపొద్దున మీకు జాబ్కి కూడా పనికొస్తాయి. గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ అనేది మెయిన్ ఏంటంటే మీకు జాబ్ ఓరియంటెడ్ కూడా పనికొస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ మీ ఫ్యూచర్లో, లైఫ్ లాంగ్ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ చాలా తర్వాత ఓఎస్లో వర్చువల్ మెమరీ, పేజింగ్, సెగ్మెంటేషను, పేజ్ రీప్లేస్మెంట్, అల్గారిథమ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసి మనకి టైర్ 2 మీడియము వెయిటేజ్ స్కోరింగ్ సబ్జెక్ట్ 20-30 మార్కులు ఈజీగా వస్తాయి. కంప్యూటర్ నెట్వర్క్స్ మన గురువు గారు తనినుభవం చాలా ఈజీగా ఉంటుందమ్మా, డెడ్ ఈజీ తనినుభవం. హెవీలీ ఐపీ అడ్రస్సింగ్, సబ్నెట్, స్లైడింగ్ విండో ప్రోటోకాల్, స్టాప్ వెయిట్, గో బ్యాక్ ఎన్,
మరి అసలు కంజంక్షన్ ఫ్రీ అలగారిథమ్స్ ఇవన్నీ ఉంటాయి, రూటింగ్ అలగారిథమ్ డిస్కషన్, ఇవన్నీ టీసీపీ యూడీపీ కంట్రోల్, ఇవన్నీ కూడా డేటాబేస్లో 6 నుంచి 8 మార్కులు, కంప్యూటర్ నెట్వర్క్స్లో 6 9 మార్కులు, డేటాబేస్ 6 8 మార్కులు, నార్మలైజేషను 1F 2NF 3NF, రిలేషనల్ ఆల్జీబ్రా, SQL క్వైరీస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం. కంప్యూటర్ ఆర్గనైజేషన్లు ఇవన్నీ చెప్పి ఆల్రెడీ మాస్టర్ ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్, 3 స్టేజ్ పైప్ లైన్, క్యాష్ మెమరీ, ఇట్ రేషియో ఇవన్నీ కూడా 754 ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి టైర్ 3లో లో సిలబస్ చెప్పాం కదా, లో సిలబస్ టైర్ 3లో లో సిలబస్ హై ఈల్డ్స్, అంటే ఇది సిలబస్ తక్కువ 10-12 మార్కులకు వస్తాయేమో. కంపైలర్ డిజైన్లో 4 నుంచి 6 మార్కులు, హైలీ కనెక్టెడ్ విత్ థియరీ ఆఫ్ కంపిటీషన్, ఫోకస్ ఆర్ పార్సింగ్, కంపైలర్లు ఎక్కువ పార్సింగ్ మీద చెప్తారు, LL1 LL0 SLR, సింటాక్స్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్, ఇంటర్మీడియట్ కోడ్ ట్రాన్స్లేషను ఇవన్నీ కూడా. డిజిటల్ లాజిక్ అనేది మన మోరిస్ మెనో మన గురువు గారు ఉన్నారు కదా, 4 నుంచి 6 మార్కులు. లోయెస్ట్ కాన్సెప్ట్ కే మ్యాప్ మినిమైజేషను, కాంబినేషనల్ సర్క్యూట్ మల్టిప్లెక్సెస్, కౌంటర్స్ రిజిస్టర్స్, అంటే ఫ్లిప్ ఫ్లాప్, కాంబినేషనల్ సర్క్యూట్ సీక్వెన్షియల్ సర్క్యూట్, కాంబినేషనల్ సర్క్యూట్స్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ SCOA, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఫ్లిప్ ఫ్లాప్ లేవనుకో వితౌట్ స్టోరేజ్, అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్లో మెమరీ ఉంటుంది, మరి కాంబినేషన్ సర్క్యూట్లో మెమరీ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియదు, ఏదో బీటెక్ పాస్ అవుతారు కానీ చదువుతారు కానీ అసలు కాంబినేషన్ సర్క్యూట్ ఏంటి, సీక్వెన్షియల్ సర్క్యూట్ ఏంటి తెలియదు అనమాట. తర్వాత కీ ప్రిపరేషను, ప్రయారిటైజ్ డిస్క్రీట్ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ కంబైన్డ్ 20-30 మార్కులు. దే ఆర్ షార్టింగ్ నాన్ షార్టింగ్. తర్వాత సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీ, మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ప్రాక్టీస్ వస్తుంది, ప్రాక్టీస్. తర్వాత బివేర్ ఆఫ్ MSQ మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ హెవీలీ సబ్జెక్ట్ TOE, డైనమిక్ ప్రోగ్రామింగ్, OS సింక్రనైజేషన్ ఆర్ హాట్ స్పాట్ ఫర్ MSQ వేర్ 0 పార్షియల్ మార్కింగ్ అప్లై. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనము తక్కువ సిలబస్ ఎక్కువ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలా, తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు. మరి ఈ విధంగా స్టూడెంట్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. కొంతమంది చేసుకోవట్లేదు, చేసుకుంటే మీకే ఉపయోగం, నాకు కాదు, సార్కి కాదు, నాకు ఒక సబ్స్క్రైబర్ పెరుగుతారు కానీ దానివల్ల నాకు ఇలాంటి లాభం లేదు. మీకు 99% లాభం వస్తే మీకు నన్ను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, మీకు 99% మీకు ప్రాఫిట్ వస్తే నాకు 1% ఏదో మన స్టూడెంటు మరి సబ్స్క్రైబ్ చేసుకున్న మరి ఈ యొక్క ఇదే ఉంటుంది కానీ ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు 1% మీకు 99% ఉండదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.